క్రీస్తు నామమున వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో శరీరాన్ని గురించి అనగా మానవ శరీరాన్ని గురించి మరికొన్ని లేఖన భాగాలు చూద్దాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని గమనించండి. పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ పౌలు కొన్ని విషయాలు చెప్పాడు. అనగా దేహముతో జరిగించిన వాటిని బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటిని బట్టి ప్రతి వానికి తీర్పు ఉన్నది అన్న లేఖన భాగాలు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుక దేహముతో పని లేదు అనకూడదు. ఆత్మ ప్రేరేపిస్తుంది, శరీరం చేస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రాణం అన్నది జీవం, కానీ ఆత్మ అన్నది నీ హృదయంలో ఉంది. కాబట్టి జీవము అనగా ప్రాణము అది నీకు ఊపిరిస్తుంది. ఆత్మ అన్నది మంచి చెడును అక్కడ తెలియపరుస్తుంది, అనగా గుణాన్ని తెలియపరుస్తూ ఉంది. నేనేమంటున్నానంటే, అన్ని పద్ధతుల్లో అన్ని క్రియల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, దేవుని యొక్క వాక్యములకి వెళితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 36వ వచనంలో శరీరాన్ని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా విందాం. ఓ అవివేకి, నీ విత్తినది చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు అని చూస్తున్నాం. ఓ అవివేకి, నీవు విత్తినది అది చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు అని. ప్రియులారా, యేసుప్రభువు వారు ఎందుకు మరణించాడు అంటే, మానవ శరీరము మరణానికి లోనైనది గనుక యేసుప్రభువు వారు మానవుడిగా వచ్చి ఆయన మరణించాడు. కనుక ఈ లోకములో ఉన్న మనము ప్రభువు నమ్మిన తక్షణమే మన యొక్క శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడటలేదు. మన శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడటలేదు. అయితే ఈ దేహంలో ఉన్నంత కాలము దేవునికి ప్రియులుగా మనం ఉండాలి. దేహముతో జరిగించిన వాటిని బట్టి తీర్పు ఉన్నది అని చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి మనిషి చనిపోవలసింది. ఇక్కడ 2 విధానాలు ఉన్నాయి. కొంతమంది చనిపోయి సమాధికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ప్రభువు రాకడ దినాన్న ఎవరైతే సజీవంగా ఉన్నారో వారు ఒక్క రెప్పపాటున మార్పు చెంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. అనగా రక్తమాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు అని అన్నప్పుడు ఆ ప్రకారముగా మార్పు చెంది, ఉదాహరణ హనోకు, ఆ తర్వాత ఏలియా, ఇలా చూస్తాం. యేసుప్రభు దగ్గర రాగానే యేసుప్రభు చనిపోయాడు, చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అయినా ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు అని దేవుని యొక్క లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఓ అవివేకి, నువ్వు విత్తాలి, తర్వాత అది చావాలి అంటున్నాడు. అయితే మనం బ్రతికి ఉన్నప్పుడు మరణం అన్నది ప్రతి ఒక్కరికి ఉన్నది కనుక మరణించవలసింది. జీవముతో ఎత్తబడ్డం అది ఆ సమయంలో బ్రతికున్నటువంటి వారికి అదృష్టం. హనోకు యొక్క అనుభవం చూడండి, ఏలియా యొక్క అనుభవం, అలాంటి అనుభవాలు వారు ఎంతో ధన్యులు. ఏదేమైనా ఎవరైతే క్రీస్తునందుని మృతి చెందుతారో అందరూ ధన్యులే. వాక్య భాగం చూస్తున్నాం కదా మనము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువునందు మృతి చెందిన మృతు ధన్యులు అని. కనుక శరీరం కుళ్ళిపోయినా, కుళ్ళు పట్టకపోయినా, కుళ్ళిపోయినా దేవుడు ఒక దినాన లేపుతాడు. ఒకవేళ ప్రభు రాకడ దినాన అలానే నువ్వు బ్రతికి ఉంటే అలానే ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభువుకు ప్రీతికరముగా, ప్రభువుకి ఇష్టముగా మనం బ్రతుకుదాం. ఈ శరీరాన్ని గురించి మరికొన్ని లేఖన భాగాలు చూస్తే చూడండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం చూడండి. మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు
ఆత్మ ఆయను. మొదటి మనిషి అనగా ఆదాము గురించి చూస్తున్నాం. ఏమని ఉన్నదండి? జీవించు ప్రాణి ఆయను. కానీ రెండవ మనుష్యుడు అనగా యేసుప్రభు దగ్గరికి రాగానే జీవింపచేయు ఆత్మ అని చూస్తాం. అక్కడ ప్రాణము చూస్తున్నాం. ప్రాణము ఎవరి దగ్గర అనగా ఆదాము దగ్గర ప్రాణం. తర్వాత అక్కడ శరీరాన్ని చూస్తూ ఉన్నాం. ఆదాము దగ్గర మరణం, శరీరం అన్నది మరణం. కానీ ఇక్కడ యేసుప్రభు దగ్గరికి రాగానే జీవింపచేయు ఆత్మయు ఉంది. ఏమిస్తున్నాడు అంటే అనగా జీవాన్ని ఇస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలను ఏ రీతిగా యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను తిరిగి లేపాడో అలాంటి అనుభవంలోకి తీసుకుని వెళుతూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం. ప్రియులరా, యేసుప్రభు వారు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మగా మనము ఆది కాండంలోకి వెళ్ళిపోతే అక్కడ ఆయన మానవుడికి ప్రారంభములో ఏమేమి ఇచ్చాడు, ఏ విధంగా నేలమట్టితో మనిషిని చేసినట్టుగా చూస్తాం. ఆ తర్వాత ఆయన ఏమి ఊదియాడు నాసికారంధ్రములో. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏమేడండి? జీవ ఆత్మ ఆయను. నరుడి యొక్క నాసికారంధ్రములు ఆయన జీవవాయువును ఊదగా, అనగా ముక్కు అనుకుంటాం, అక్కడ ఆ జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. ఇక్కడ రెండు ఉన్నాయి. జీవం అనగా ప్రాణం వచ్చింది, తర్వాత ఆత్మ. ప్రాణం అన్నది అది ఈ గొంతును కోసేస్తే పోయేది ప్రాణం, దాన్ని జీవం అంటున్నాం. ఆత్మ అంటే ఆత్మ అలాంటిది కాదు. ఆత్మ అది జీవము గలది. అందుకే యేసుప్రభు శిష్యులతో మాట్లాడుతూ మీరు దేహాన్ని చంపేవాడికి మీరు భయపడవద్దు, ఆత్మను చంపేవాడికి భయపడండి అన్నాడు. బాగా గమనించండి. అందుకే ఈ తేడాన్ని మీకు చూపిస్తూ ఉన్నా. శరీరాన్ని చంపేస్తే ప్రాణం పోతుంది, కానీ ఆత్మ అన్నది పోదు. ఆత్మ అన్నది అది ఆత్మీయతకు అనగా దేవుడిచ్చినటువంటి ఆ గుణగణాలను ఎరిగేటువంటి స్వభావాన్ని ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. శరీరము నిష్ప్రయోజనమే, అయితే ఆత్మ అన్నది చాలా ప్రయోజనకరం. శరీరం అన్నది కూడా ఒక దినాన్ని లేస్తాను అని చూస్తాం, కానీ చాలామంది ఏంటంటే శరీరానికి సంబంధించిన వాటిని చూసుకొని ఆత్మకు సంబంధించిన వాటిని చూసుకున్నాక శరీరానుసారాలుగా తిని తాగి లోకానుసారంగా ఉండి పాపములు ఉండి మరణించే వారిని లోకములో చాలామందిని చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ గమనించండి, మనము ఆత్మీయంగా జీవించాలి. మొదటి మనుష్యుడు జీవింపచేయు ప్రాణి అని అంటే, రెండవ మనుష్యుడు జీవింపచేసే ఆత్మ. మొదటి మనుషుని ద్వారా మరణం ఉన్నది, రెండవ మనుష్యుడైన యేసుక్రీస్తు ద్వారా జీవం ఉన్నది అనక ఆయన నమ్ముకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూస్తే అక్కడ చూడండి, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటున్నాం. ఆత్మ జీవింపచేస్తూ ఉన్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అంటే చాలామంది ఎందుకు మాట్లాడుతున్నానంటే, శరీరం అవసరమే, శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. శరీరం బాగున్నప్పుడే కొంతకాలం బ్రతుకుతారు. సరే, నిష్ప్రయోజనం ఎందుకంటున్నాడంటే, మీరు ఆత్మీయతకు చోటివ్వండి, హృదయానికి చోటివ్వండి, ఆత్మీయంగా నడుచుకోండి. కేవలం శరీరానుసారంగా జీవించవద్దు, శరీరానికే ప్రాధాన్యత ఇవ్వద్దు అన్న లేఖన భాగాలు ఇక్కడ ప్రభు చెబుతూ ఉన్నాడు. శరీరం నిష్ప్రయోజనం. అయితే ఈ శరీరంతో ప్రభువును గణపరచాలి, ఈ శరీరంతో ప్రభువును స్తుతించాలి. ఈ శరీరంతో ఏమి చేయాలన్నా, ఈ శరీరంతో దేవుడు పెదవులు ఇచ్చాడు,
దేవుడు చేతులు ఇచ్చాడు, దేవుడు కళ్ళు ఇచ్చాడు, దేవుడు హృదయాన్ని ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. ఏమి చేయాలని ఈ దేహంతో చేయాలి. ఈ దేహంతో 2 కొరింథీ 5:10 చెప్పే ఆ రీతిగా చెప్పిన రీతిగా మంచి చేసే స్వభావం ఉంది, చెడు చేసే స్వభావం ఉంది. కానీ ఈ శరీరము ఏం కావాలంటే ఆత్మ చెప్పిన మాట వినాలి. ప్రతి ఒక్కరిలో 2 గుణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మంచి చేయాలని, రెండవదిగా చెడు చేయాలి. మంచి చేయాలని ఉన్నది, చెడు చేయాలని ఉన్నది. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం దేనికి ఆహారం ఇవ్వాలి అంటే మంచికి మనము ఆహారం పెట్టాలి. మంచికి ఆహారం పెట్టాలి, చెడుకు ఆహారం పెట్టకూడదు. అట్లా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగాలు గమనించండి ఏం మాట్లాడుతుంది. కనుక శరీరము నిష్ప్రయోజనము అని వాక్యం మాట్లాడుతుంది. కనుక ఆత్మీయంగా జీవించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. శరీరానికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని శరీరానికి ఇవ్వాలి, ఆత్మకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇంకా ఎక్కువగా ఆత్మకి ఇవ్వాలి. యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన శరీరాన్ని ఏ విధంగా నలగొట్టాడు చూస్తూ పౌలు అంటాడు, ఏ విధము చేతనైనను, అక్కడ ఆత్మీయంగా ఎదగాలని చెబుతూ నేను నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను. ఎందుకు నల్లగొట్టుకోవాలి? ఆత్మీయంగా జీవించడం కోసం. అందుకే ఉపవాసాలు ఉండాలి. ఈ శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. ఎక్కువగా తిని తాగుతూ ఉంటే, ఇంకా ప్రార్థనము లేకపోతే, ఆత్మీయ ఆహారం లేకపోతే, కేవలం శరీరాహారమే శరీరానికి ఇస్తూ ఉంటే పునరుత్తర దినాన్న నువ్వేమవుతావంటే శరీరానుసారిగా ఉండి తిరిగి నరకానికి వెళ్ళిపోతావు. అట్లా అనుభవంలో కాదు. యేసు ప్రభువు వారు శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. నేను చెప్పాను, తల్లైన మరియ యొక్క ఆ శరీరము యేసు ప్రభువు వారి శరీరం. తల్లైన మరియ శరీరం అన్నప్పుడు అది మనలాంటి శరీరమే, అనగా ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి శరీరమే, ఆ వంశవలే అని చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని లేఖన భాగాలు చూస్తే యేసు ప్రభువు వారు ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 31-32 చూసాం కదా, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. ఎందుకు అంటే బాగా గమనించండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ ఏమున్నదంటే, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తూ ఉన్నది అని చూడగా, దైవత్వం ఆయనలో ఉన్నది, దేవుని ఆత్మ ఆయనలో ఉన్నది. ఈ మధ్య చాలామంది చెప్తూ ఉంటారు, మేము దేవుని ఆత్మ కలిగిన వాళ్ళం, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళము. దేవుని ఆత్మ కలిగిన వారమైతే ఇంకా ఏ బూతు మాట్లాడకూడదు, ఏ తప్పులు మాట్లాడకూడదు, చాలా ఆత్మీయంగా నడుచుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది, ఆత్మానుసారులు ఆత్మీయంగా నడుచుకుంటారు. ఎందరూ ఆత్మీయంగా నడుస్తూ ఉంటారో వారిని దేవుడు అలా నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ఆత్మీయంగా మనం నడుచుకోవటం, ఆత్మీయంగా మనం జీవించటం, ఆత్మీయంగా మనం ఉండటం. కొలస్సీ 2:9 ఉన్నటువంటి మాట ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. మరలా చదువుతూ, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తూ ఉంది. దేవత్వం యొక్క ఆ సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఆ శరీరములో నివసిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే యేసుప్రభు వారి శరీరం కుళ్ళు పట్టలేదు. యేసుప్రభు వారు పుట్టుకతో పాపి కాదు. ఆయన హింసించినప్పుడు, దూషించినప్పుడు, ఉమ్మివేసినప్పుడు ఏ దూషణ మాట మాట్లాడలేదు. ఆయన పాప జీవితంలో ఆయన లేడు. అలాంటి వాడు ఆయన. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, లేఖన భాగాలను చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను మనం చేస్తున్నాను. లేఖన భాగాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం కూడా, మనకు శరీరం ఉన్నది. మన శరీరంలో కూడా దయ్యాలు కాదు నివసించేది, అపవాది క్రియలు కాదు, శరీర హెచ్చరికలు కాదు. ఈ శరీరాన్ని పౌలు ఏ విధంగా నలగొట్టాడో అలా నలగొడుతూ ఉండాలి, క్రమపరుస్తూ ఉండాలి. శరీరాన్ని నలగొట్టకపోతే ఇది మాట వినదు శరీరము. ఆ రోజు ఆదాము మాట వినలేదు, హవ్వ మాట వినలేదు. ఈరోజు కూడా మనం మాట వినాలి అంటే దేవుని వాక్య క్రమంలో ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ, ఉపవాసాలు ఉంటూ, బైబిల్ చదువుతూ ఈ శరీరం దేవుని పని చేస్తూ ఉండాలి. దేవుని పని చేస్తూ ఉంటే దేవుని ఆత్మ నివసిస్తూ ఉంది. కనుక
ప్రభు రాకటి దినాన్ని కూడా నువ్వు ఎత్తబడతావు. సర్వ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించెను అనే అనుభవంలోకి నీవు నేను రావాలని మనం చేస్తున్నాను. పాపాన్ని గురించి మాట్లాడుతూ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అన్నాడు. చూడండి, శరీర దురాశలకు లోబడకుండా ఉండునట్లుగా ఏమన్నాడండి? శరీరేచ్ఛలు మీలో నివసింపకూడదు. దేవునికి స్తోత్రం. సావునకులోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అన్నాడు. ఎంత చక్కటి మాట! పాపం మనలో అడ్మినిస్ట్రేషన్ చేయకూడదు, పాపం మనలో ఏలకూడదు. పాపం మనలో ఏలకూడకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఆత్మానుసారులు ఆత్మీయంగా జీవించాలి. ఆత్మానుసారులు అంటే క్రీస్తులో జన్మించిన వారు, మారుమనసు పొందినవారు, రక్షణ పొందినవారు, దేవుని వాక్యక్రమంలో జీవించేవాళ్ళు. అలాంటి వారు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారు గమనించండి, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఓ మనుషుడా, నువ్వు అది విత్తాలి, అది విత్తితే ఇంకొకటి మొలుస్తుంది అనే లేఖన భాగాలు చూస్తూ ఉన్నాం. పాత చచ్చిపోతే కొత్తది వస్తుంది అనేటువంటి లేఖన భాగాలు చూస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ద్వారా జీవించేటువంటి ప్రాణి అవుతాడనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. గమనించండి. అందుకే చాలా జాగ్రత్తగా దేవుని లేఖన భాగాలు గమనించాలని మనం చేస్తాం. ఏమి చెబుతుంది దేవుని వాక్యం? యేసు ప్రభువుని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 35వ వచనాన్ని చూస్తే చూడండి, వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయనని చెప్పుచున్నాడు. కీర్తన గ్రంథంలో నీ పరిశుద్ధిని ఏమాత్రము నేను కుళ్ళు పట్టనీయను. ఎంత పరిశుద్ధుడు! నీవు నేను ఒకవేళ కుళ్ళు పడతాం. చనిపోతే ప్రభు రాకడ ఆలస్యమైతే సమాధిలో కుళ్ళు పడతాం. కుళ్ళు పట్టిన దాన్ని కూడా ఆయన తిరిగి లేవు. ఆయన స్వరాన్ని విని యోహాను సువార్త 5వ అధ్యాయం 29 వచ్చిన 28 వచ్చిన ఆ భాగాలు ఉంటావు, ఆ భాగాలు ఉన్నాయి. అవి తర్వాత మనం చూస్తాం. ప్రియులారా గమనించండి, ప్రభు శరీరము కుళ్ళు పట్టలేదు అని కీర్తన గ్రంథంలో రాబడినటువంటి దావీదు ద్వారా చెప్పినటువంటి ప్రవచనం మనము యెరూషలేములో యేసుప్రభువు వారి జీవితంలో నెరవేరినట్టుగా చూస్తున్నాం. ఆయన జీవింపచేసే ప్రాణి. ఆయన బ్రతకటమే కాదు, మనల్ని బ్రతికించే దేవుడు, ఆత్మీయంగా బ్రతికించే దేవుడు. శరీరముగా చనిపోయిన రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారముగా చావునకు లోనైన ఈ శరీరమందు పాపాన్ని ఏలనీయకుడిని చెప్పాడు కనుక అలాంటి పరిస్థితులు కూడా అలా ఉంటే ఆ పాపాన్ని ఏలనీయకపోతే తిరిగి దేవుడు బ్రతికిస్తాడు అన్న లేఖన భాగాన్ని చూస్తాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 37వ వచనం చూస్తే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమవారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కొనిపోయెను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళిపోలేదు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి! యోహాను 6:63లో శరీరము కేవలం నిష్ప్రయోజనము అంటే అర్థం ఏంటంటే మీరు శరీరానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ఆత్మీయతకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ప్రభు అక్కడ మాట్లాడు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారి గురించి ఎంత అద్భుతమైనటువంటి మాట. దావీదు చెప్పినటువంటి అనుభవంలో క్రీస్తును దేవుడు లేపెను, ఆయన శరీరం కుళ్ళిపోలేదు అని మేము వాటికి సాక్షులము అని చెప్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, మానవుని జీవితము ఇంతటితో అంతమని అనుకోవద్దండి. మానవ వంశానికి తీర్పు ఉన్నది. చనిపోయిన తర్వాత నిత్య రాజ్యం ఉన్నది, నిత్య నరకం ఉన్నది. కాబట్టి పునరుత్థాన అనుభవం ఉన్నది. నీతిమంతులైన అనీతిమంతులైన ఒక దినాన తిరిగి లేవలసినదే. కాబట్టి కేవలం శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా సుఖిద్దామా, ఎలా ఎంజాయ్ చేద్దామా అని కాకుండా నీ శరీరమును సజీవ యాగముగా
ప్రభువుకు అర్పించుకొని ప్రభు మహిమార్థమే జీవిస్తే నీవు కూడా ఒక దినాన్న పునరుత్థాన అనుభవాన్ని కలిగి ఉండి మహిమ శరీరముతో ప్రభు దగ్గర చేరుకుంటామని మనం చేస్తున్నాం. మంచిది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.